నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. దేశంలోకి ఒక కొత్త బ్రాండ్ వాషింగ్ మిషన్ వచ్చింది అని మీకు తెలుసా? అవినీతి పరుల్ని నీతిమంతులుగా వాష్ చేసే ఒక కొత్త వాషింగ్ మిషన్ అది. వేల కోట్లు దోచుకున్న వాళ్ళైనా సరే, గనుల్ని నిలువున మింగేసినా సరే, భారీ స్కాములు చేసిన వాళ్ళైనా సరే, వాళ్ళందరినీ కూడా ఆ వాషింగ్ మిషన్ క్లీన్గా శుభ్రం చేస్తుంది. ఏప్రిల్ 2న ఉత్తరాఖండ్ రుద్రపూర్ ఎలక్షన్ సభలో మన ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి పరుల గురించి రోమాలు నిక్కబొడుచుకునేంత తీవ్రంగా మాట్లాడారు. ఒకసారి చూడండి. हम हैं जो कह रहे हैं भ्रष्टाचार हटाओ और वो कहते हैं भ्रष्टाचारी बचाओ। आप मुझे बताइए, भ्रष्टाचार हटना चाहिए कि नहीं हटना चाहिए? भ्रष्टाचार हटना चाहिए कि नहीं हटना चाहिए? भ्रष्टाचार से मुक्ति मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए? भ्रष्टाचारी जेल जाने चाहिए कि नहीं जाने चाहिए? भ्रष्टाचारियों को सजा होनी चाहिए कि नहीं होनी चाहिए? ये देश की आवाज है और मोदी आपकी हर आवाज को सुनता है और उसके लिए ताकत भी लगा देता है। तीसरे टर्म में भ्रष्टाचार पर और तेज प्रहार होगा, ये मैं आपको गारंटी देने आया हूं। మూడోసారి కూడా నన్నే గెలిపించండి, అవినీతి పరులందరినీ కూడా జైల్లో పెట్టేస్తాను, ఇదే మోదీ గ్యారంటీ అని అంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చింది కూడా కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయింది, అవినీతి రహిత పాలన అందిస్తాను అనే కదా. మరి ఈ 10 ఏళ్ల కాలంలో ఎంతమంది అవినీతి పరుల మీద మోదీజీ చర్యలు తీసుకున్నారు? లెక్కలు దిద్దామా? నిజానికి ఇదేమీ నేనేదో తవ్వి తీసింది కాదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ మధ్య కరప్టెడ్ పొలిటీషియన్స్ ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళ మీద కేసులన్నీ ఏమయ్యాయి అని చెప్పి తవ్వి తీసి రాసిన ఒక పరిశోధనాత్మక కథనం ఇది. ఇదొక పెద్ద వాషింగ్ మిషన్ బ్లాస్టింగ్ స్టోరీ. ప్రతిదీ దేశం కోసం, ధర్మం కోసం అని ప్రచారం చేస్తూ చాలా పెద్ద పెద్ద అవినీతి పరుల్ని పార్టీలో చేర్చుకొని బీజేపీ ఎలా శుభ్రం చేసేది ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ స్టోరీ నీట్గా రాసింది. ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇదే విషయాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంకో కోణంలో కన్ఫర్మ్ చేసి చెప్పారు. అదొకసారి విందాం. So tainted leaders joining your party, no bar. Everybody is welcome, even they are welcome with a red carpet rolled out for them. As I said, party is open. We welcome everybody. Everybody. Even people who have 9 CBI cases against them. Party is welcoming everybody. ఏమాత్రం తడబాట్లేదు, మొహమాటం లేదు, చక్కగా చెప్పేశారు కదా. థ్యాంక్స్ టు హర్ ఫ్రాంక్నెస్. ఇలాంటి అభిప్రాయాలు విన్న తర్వాత అయినా సరే ఓటుకున్న అసలు విలువేంటో మనం ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. మనం వేసే ఒక్కో ఓటు ఏం చేయగలదో, ఏం మార్పు తీసుకురాగలదో పూర్తిగా లోతుగా తెలియకపోతే ఇప్పటికీ ఎవరికైనా పవర్ ఆఫ్ ఓట్ అనే ఈ ఆడియో బుక్ కుకు ఎఫ్ఎంలో ఉంది, ఖచ్చితంగా వినండి. దేశం కోసం భగత్ సింగ్ చేసిన ప్రాణత్యాగం విలువేంటి అనేది కూడా ఇలాంటి ఆడియో బుక్స్ వింటే ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది. ఎలక్షన్స్ టైంలో మన మెదళ్లను చురుగ్గా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటికే 1000కి పైగా ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎంలో తెలుగులో అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెలా కూడా 20కి పైగా కొత్త ఆడియో బుక్స్, ఒరిజినల్ కంటెంట్ యాడ్ చేస్తోంది కుకు ఎఫ్ఎం. ప్రస్తుతం 7 రోజుల ఫ్రీ ట్రయల్ నడుస్తోంది. నేను కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రీ ట్రయల్ పొందండి. తర్వాత మీకు నచ్చితే కనుక మంత్లీ యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మన మనసుకు నచ్చిన ఆడియో బుక్స్ వినడానికి కుకు ఎఫ్ఎం ఒక మంచి ఆప్షన్. మళ్ళీ మనం విషయంలోకి వెళ్తే, ఆదర్శ్ చవాన్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఆదర్శ్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ను బీజేపీ కానీ మోదీ కానీ చాలాసార్లు ఆదర్శ్ చవాన్ అని సంబోధించేవాళ్ళు. अशोक चव्हाण के खिलाफ कार्रवाई होगी, ये कहां तक नहीं कहा था? क्या टिकट देना ये कार्रवाई है क्या? क्या कांग्रेस पार्टी का ये कानून है कि ऐसे लोगों को आप टिकट दें? सारे आदर्श उम्मीदवार हैं कांग्रेस के, सारे आदर्श।
కార్గిల్ యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాల కోసం నిర్మించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో అశోక్ చవాన్ కుటుంబ సభ్యులకు ఫ్లాట్లు ఉన్నాయి అనేది ఆయన మీద ఆరోపణ. దీని మీద సిబిఐ కేసు కూడా నమోదైంది. कि कारगिल के शहीदों के परिवारजनों को जिन्होंने लूटा है उनको नई सरकार छोड़ेगी नहीं. సైనికులు ఇళ్లను మేసేసిన ఇలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఆదర్శము అని చెప్పి ఒకప్పుడు మోదీ విమర్శించిన ఈ అశోక్ చవాన్ ఇప్పుడు ఏమయ్యారో ఎక్కడున్నారో తెలుసా? మోదీ మోదీ వాషింగ్ పౌడర్ మోదీ వాషింగ్ పౌడర్ మోదీ. ఆ సోకాల్డ్ ఆదర్శ్ అశోక్ చవాన్ 2024 ఫిబ్రవరిలో బీజేపీలో చేరితే వెంటనే ఆయన్ని రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు ఏకంగా ఆయన బీజేపీకి స్టార్ క్యాంపెయినర్. क्या टिकट देना ये कार्रवाई है क्या? वाह मोदी जी वाह. ఈ ఒక్క అశోక్ చవాన్ మాత్రమే కాదు, మొత్తం 25 మంది తీవ్రమైన అవినీతి ఆరోపణలు, ఈడీ, సిబిఐ విచారణలు ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు. వాళ్ళలో చాలా మందికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది బీజేపీ. ఇదే మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్సీపీ లీడర్, డిప్యూటీ సీఎం గా పనిచేసిన అజిత్ పవార్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లో 25,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేశారు అనే ఆరోపణలున్నాయి. 2019 సెప్టెంబర్లో ఈడీ విచారణ ఆయన ఎదుర్కొన్నారు. కట్ చేస్తే ఎన్సీపీపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బీజేపీ శివసేన ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత అజిత్ పవార్ మీద పెట్టిన బ్యాంకు కుంభకోణం కేసుని ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగము మూసేసింది. 2023లో ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అజిత్ పవార్తో పాటు బయటకు వచ్చిన ఎన్సీపీ చీలిక వర్గంలో ఈ ప్రఫుల్ పటేల్ కూడా ఉన్నారు. ఆయన అలా వచ్చిన తర్వాత ఈ మార్చ్ నెలలోనే ఆయన మీదున్న కేసులు క్లోజ్ అయ్యాయి. క్లోజ్ చేస్తున్నట్టు కోర్టుకు సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బొగ్గు గనుల్ని దోచేశారు అని చెప్పి సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న నవీన్ జిందాల్కు కూడా ఈ ఎలక్షన్స్లో బీజేపీ తన పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఇచ్చింది. బీజేపీలో చేరకముందే ఈ నవీన్ జిందాల్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి 123 కోట్ల రూపాయలు ఫండ్గా ఇచ్చింది. ఇప్పుడు నవీన్ జిందాల్ హర్యానా కురుక్షేత్రకి లోక్సభ అభ్యర్థి. బొగ్గు గనుల దోపిడీదారులకు మోదీ వేసే శిక్ష ఇదేనా? వాషింగ్ మిషన్ లోకి పంపించడమా? వాషింగ్ పౌడర్ మోదీ. నవీన్ జిందాల్ మాత్రమే కాదు, గనుల్ని దోపిడీ చేసిన, గనుల కుంభకోణాలకు పాల్పడ్డ చాలా మంది ఇప్పుడు బీజేపీలో కనిపిస్తారు వెతికితే. 35,000 కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించి ఓబులాపురం మైనింగ్ కేసులో ఏకంగా జైలుకి వెళ్లేసి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కూడా వాషింగ్ మిషన్లోకి వెళ్ళొచ్చేందుకు వీలుగా ఈ మధ్య తిరిగి బీజేపీలో చేరారు. మార్చ్ 25న గాలి జనార్దన్ రెడ్డి తన పార్టీ అయిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. మళ్ళీ బీజేపీ కండువా కప్పుకున్నారు. మోదీజీ కరప్టెడ్ పీపుల్ ని సెలెక్టివ్ గా వాష్ చేస్తున్నారు అని చెప్పి ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు ఇలా విమర్శించారు. జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా కూడా గనుల కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి దోషిగా తేలి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. బట్ ఆయన భార్య గీతా కోడాను రీసెంట్గా బీజేపీలో చేర్చుకున్నారు. 2019లో ఆమె కాంగ్రెస్ నుంచి గెలిచిన సింగ్మం నియోజకవర్గం నుంచి ఈసారి బీజేపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మధు కోడాను కోల్ మైన్ కేసు నుంచి తప్పించి జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ఆమె ముందున్న ఏకైక ఆప్షన్ ఇదే కావచ్చు అనే విమర్శలు, విశ్లేషణలు ఉన్నాయి. సీను, వాసంతి, లక్ష్మి ఈ సినిమా గుర్తుందా? తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమాతో దగ్గరైన నవనీత్ కౌర్ 2014 నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. 2019 ఎలక్షన్స్ లో మహారాష్ట్రలో ఉండే అమరావతి ఎంపీ స్థానం నుంచి ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో గెలిచారు. అయితే ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పుగా ఇచ్చారు అని చెప్పి గతంలో ఆమె మీద కేసు నమోదైంది. 2021లో ఆమె కుల ధృవీకరణ పత్రాలని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. 2 లక్షల రూపాయలు ఆమెకి ఫైన్ కూడా వేసింది తప్పు చేశారు అని చెప్పి. ఆ తీర్పుని నవనీత్ కౌర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మార్చి 31న బీజేపీలో ఆమె చేరారు. ఏప్రిల్ 4న నామినేషన్ వేయాలి. అయితే అదే రోజు సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పిచ్చింది. అలా తీర్పిచ్చిన కాసేపటికే ఆమె మహారాష్ట్ర అమరావతి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బెంగాల్లో ఇంకెంత ఫన్నీ అంటే అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళందరి నెక్స్ట్ ఇమీడియట్ ఆప్షన్ బీజేపీనే అవుతుంది. టీఎంసీ లీడర్ తపస్ రాయ్ ఉద్యోగాలు నమ్ముకున్నారు, భారీ కుంభకోణానికి పాల్పడ్డారు అని చెప్పి సువేందు అధికారి ఆధ్వర్యంలో బెంగాల్ బీజేపీ తీవ్రంగా ఉద్యమం చేసింది. Tapas Rai also involved in Baranagar municipal recruitment scam. We Bengal people, we the youth, we want they should go to
behind the bar. 2024 జనవరిలో ఈడీ ఆయన ఇళ్ల మీద దాడులు చేసింది. కట్ చేస్తే A few moments later. 2 నెలలకి అంటే మార్చ్లో తపస్ రాయ్ బీజేపీలో చేరిపోయారు. కోల్కతా నార్త్ బీజేపీ అభ్యర్థి ఇప్పుడు ఆయన. Tapas Rai is a veteran politician of the state. He is a lawmaker. He is a fighter, and he started his journey as a student leader. నాకు అర్థం కాలేదు సార్. ఏ తపస్ రాయ్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి మొన్నటిదాకా మమతా బెనర్జీ గవర్నమెంట్ మీద బీజేపీ నాయకులు ఫైట్ చేశారో, ఇప్పుడు అదే తపస్ రాయ్ గెలుపు కోసము బెంగాల్ బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందాక చెప్పిన బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారిది కూడా సేమ్ సిచ్యువేషన్. ఆయన ఏమి బీజేపీ భావజాలంతో ఎదిగొచ్చిన లీడర్ కాదు, కమిటెడ్ బీజేపీ కార్యకర్త ఏం కాదు. The new generation leader was more than willing to oblige Impex Consultancy for a few bundle of currency notes. అతను నర్మదా స్టింగ్ ఆపరేషన్ కేసులో నుంచి బయటపడడానికే గతంలో బీజేపీలో చేరాడు. అనుకున్న విధంగానే అతని మీద సిబిఐ కేసు ప్రస్తుతం సైలెంట్ గా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్ళిపోయింది. వాషింగ్ పౌడర్ మోదీ. అవినీతి కేసులు సిబిఐ ఈడీ విచారణల తర్వాత బీజేపీ వాషింగ్ మిషన్ లో క్లీన్ అయిన మన తెలుగు లీడర్లు కూడా ఉన్నారు. 100 కోట్ల రూపాయల అవినీతి కేసులో 2018లో టీడీపీ లీడరు అప్పటి రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ మీద ఐటీ సోదాలు చేసింది. ఆంధ్ర మాల్య అయిన ఈ సీఎం రమేష్ మీద వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అప్పట్లో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి లెటర్ కూడా రాశారు. కట్ చేస్తే 2019లో అదే సీఎం రమేష్ పసుపు కండువా తీసేసి కాషాయం కండువా కప్పుకున్నారు. ఇక అంతే, నో ఎంక్వైరీ. వాషింగ్ పౌడర్ మోదీ. లేటెస్ట్ గా 450 కోట్ల రూపాయలకు సంబంధించి ఓ ఫోర్జరీ కేసు కూడా సీఎం రమేష్ మీద నమోదైంది. ఆ కేసులో ఆయన ప్రధాన నిందితుడు A1 అయినా సరే అతనికి బీజేపీ అనకాపల్లి లోక్సభ టికెట్ ఇచ్చింది. ఇక అరకు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కొత్తపల్లి గీతకు ఆ టికెట్ రావడానికి కారణము ఆమె మీద ఉన్న అవినీతి కేసులే అంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి అరకు ఎంపీగా గెలిచారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 42.79 కోట్లు తీసుకొని ఎగవేశారు అని చెప్పి సిబిఐ ఆమె మీద కేసు నమోదు చేసింది. ఆమెని ఆమె భర్తని దోషులుగా తేల్చుతూ 2022లో 5 ఏళ్లు జైలు శిక్ష వేసింది కోర్టు. కొన్నాళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు వాళ్ళు. అయితే అంతకంటే ముందే 2018లోనే ఆమె వైసీపీ నుంచి బయటకు వచ్చి జనజాగృతి అనే పార్టీని సొంతంగా పెట్టారు. 2019 ఎలక్షన్స్ తర్వాత ఆ జనజాగృతి పార్టీని బీజేపీలో కలిపేసి ఆమె బీజేపీలో చేరారు. ఎస్టీ కాకపోయినా కూడా ఎస్టీ అని చెప్పి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు అనే ఇంకొక వివాదంలో కూడా ఆమె దోషిగా తేలారు. బ్యాంకును మోసం చేసిన కేసులో ఆమెకు హైకోర్టు మార్చి 12న అంటే ఫస్ట్ దోషిగా తేలి శిక్ష కూడా కొన్నాళ్ళు అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత స్టే ఇచ్చింది. ఆ వెంటనే బీజేపీ అరకు ఎంపీ టికెట్ని ఆమెకు కన్ఫర్మ్ చేసింది. ఆమె మీద ఉన్న 2 తీవ్రమైన కేసులు ఇప్పుడు ఏమయ్యాయి? వాషింగ్ పౌడర్ మోదీ. టీడీపీకి చెందిన మరో నాయకుడు సుజనా చౌదరి కంపెనీ తప్పుడు సర్టిఫికెట్ చూపించి 5,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలు తీసుకొని ఎగవేసింది అని చెప్పి 2016లో ఈడీ ఆయన మీద కేసు నమోదు చేసింది. 2018లో ఈడీ దాడులు జరిగాయి. 2019 జూన్లో సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఇదే సుజనా చౌదరికి టికెట్ ఇచ్చింది. ఇలా చాలా మంది అవినీతి కేసులు ఎదుర్కోవడము ఆ తర్వాత బీజేపీలో చేరిపోవడం గురించి మీరు కూడా స్వయంగా గూగుల్ చేసి తెలుసుకుంటే నేను చెప్పిన వాటికంటే ఇంకా బోలెడు వస్తాయి. हम लोग ईडी से हैं, काला धन दिखाओ, काला धन। रुक जा माई बाप, आवत है। दूध के धुले हुए हैं, ये तो अपने आदमी हैं। चलो 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 चलो। इतने तेजस्वी लोग हैं हमारे पास। వీడియో డ్యూరేషన్ పెరిగిపోతుంది అని చెప్పి ఇవి ఇంతటితో ఆపుతున్నాను. నిజంగా అవినీతి మీద యుద్ధం చేస్తుంటే బీజేపీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళను దోషులుగా కోర్టులు తేల్చి శిక్ష కూడా వేసిన వాళ్ళను బీజేపీ చేర్చుకుంటుందా పార్టీలో? దయచేసి పాలిటిక్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రాజకీయంగా తనకు లొంగని పార్టీల నాయకుల్ని అణచివేయడమే లక్ష్యంగా ఒకవైపు వాళ్ళ మీద ఎంత పెద్ద కేసులున్నా సరే వాళ్ళని పార్టీలో చేర్చుకుంటున్నారు. పార్టీలోకి వచ్చిన తర్వాత మొత్తము వాషింగ్ మిషన్లోకి వేసి వాళ్ళని పరిశుద్ధులుగా బయటికి తీసుకొని వస్తున్నారు. ఇంకోవైపు అలా బీజేపీలో చేరడానికి ఎవరైతే ఇష్టపడరో వాళ్ళ మీద ఈడీ కేసులు, కనీసం బెయిల్ కూడా రాకుండా వాళ్ళని ఇలా అరవింద్ కేజ్రీవాల్ని చేసినట్టు తీహార్ జైలుకు పంపి ఎలక్షన్స్ టైంలో కూడా బయటికి రాకుండా చేస్తున్నారు.
ఇదంతా కూడా నియంతృత్వ ధోరణి కాదా? బీజేపీ దృష్టిలో అతిపెద్ద అవినీతి పార్టీలేవో తెలుసా ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకు అంటే నార్త్ ఇండియాలో ఆ రెండు పార్టీలే బీజేపీకి అతిపెద్ద సవాల్గా మారాయి కాబట్టి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చు కూడా పెట్టుకోలేకుండా చేస్తూ ఆదాయ పన్ను శాఖ ఆ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. ఏడాది పాటు పడకేసిన లిక్కర్ కేసు ఒక్కసారిగా బయటకు వస్తుంది. వరుసగా నోటీసులు వెళ్తాయి కేజ్రీవాల్కి. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేస్తుంది, తీహార్ జైల్లో పడేసి అస్సలు ఎలక్షన్స్ ఉన్నా కూడా ఆయన్ని బయటికి రాకుండా చూస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టానికి 2018లో బెయిల్ ఇచ్చే ప్రావిజన్స్ కి సంబంధించి సవరణలు చేశారు. దీనివల్ల అరెస్ట్ అయిన వ్యక్తే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అరెస్టు చేసిన వాళ్ళు అతను చేసిన నేరాన్ని నిరూపించరు. నిందితుడే నేను నిర్దోషిని అని చెప్పి నిరూపించుకోవాలి. అలాగే బెయిల్ ఇవ్వడము అనేది దీంట్లో సాధ్యపడదు. ईडी के केसेस में जमानत क्यों नहीं मिल रही लोगों को? किसी को नहीं मिल रही जमानत ईडी के केस के अंदर, क्यों नहीं मिल रही? अभी तक देश का कानून ये होता था, क्रिमिनल लॉ ये होता था, यू आर इनोसेंट टिल प्रूव्ड गिल्टी. अब ये पूरा कानून इन्होंने ईडी में पलट दिया. अब इसमें हो गया यू आर गिल्टी टिल प्रूव्ड इनोसेंट. इस कानून में इन्होंने लिख दिया. इस कानून में इन्होंने ये लिखा है कि आपके ऊपर आरोप लगेगा, आपके ऊपर एफआईआर होगी, झूठा सच्चा जो मर्जी आरोप लगा दें, आपको गिरफ्तार कर लिया जाएगा. और आपको बेल तब तक नहीं मिलेगी जब तक आपका मुकदमा पूरा नहीं हो जाता और आप इनोसेंट प्रूव नहीं हो जाते. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో లేకపోతే మాత్రమే మిషన్ 400 చాలా తేలిగ్గా పూర్తవుతుంది అనేది బహుశా బీజేపీ ప్లాన్ కావచ్చేమో. ఆ 400 సీట్లు ఎందుకు గెలవాలి అని చెప్పి కొంతమంది బీజేపీ అభ్యర్థులు చాలా బాహాటంగానే చెప్తున్నారు. देश के हित में कई कठोर निर्णय लेने पड़ते हैं, उनके लिए हमें संवैधानिक बदलाव करने पड़ते हैं. మిషన్ 400 సాధించాలి కాబట్టి నీతి లేదు, అవినీతి లేదు, గెలుపు మాత్రమే లక్ష్యం అనేలాగా ప్రస్తుతం పాలకుల తీరు ఉంటుంది. డబ్బున్న వాళ్ళు అవినీతి పరులైనా సరే బీజేపీలోకి వస్తే టికెట్లు ఇచ్చేస్తున్నారు. అలాగే ఇండియా కూటమి నుంచి గట్టి లీడర్లను చేర్చుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ లేటెస్ట్ స్టేట్మెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. నన్ను బీజేపీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు, నెల రోజుల్లో చేరకపోతే జైలుకు పంపుతాము అని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆతిషి బయట పెట్టారు. भारतीय जनता पार्टी ने मेरे एक बहुत व्यक्तिगत करीबी व्यक्ति के माध्यम से मुझे भारतीय जनता पार्टी ज्वाइन करने के लिए अप्रोच किया. मुझे ये कहा गया कि या तो मैं भारतीय जनता पार्टी ज्वाइन कर लूं, अपना पॉलिटिकल करियर बचा लूं, अपना पॉलिटिकल करियर बढ़ा लूं, और अगर भारतीय जनता पार्टी नहीं ज्वाइन करी तो आने वाले 1 महीने में ईडी द्वारा मुझे गिरफ्तार कर लिया जाएगा. గతంలో లిక్కర్ కేసు తెర మీదకి వచ్చినప్పుడే తనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది అని చెప్పి ఎమ్మెల్సీ కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. There have been proposals that were brought up to me by friends of BJP, friendly organizations of BJP, asking me to join the party, and they proposed a model called షిండే మోడల్. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా అవినీతిని అంతం చేస్తాము, మళ్ళీ 3వ సారి గెలిపించండి అని చెప్పి అవినీతి పరులనే పార్టీలో చేర్చుకొని వాళ్ళకే టికెట్లు ఇచ్చి మళ్ళీ అవినీతి గురించి మాట్లాడడం అనేది వింతగా విచిత్రంగా అనిపించట్లేదా? దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన కేంద్ర ప్రభుత్వ తీరు ఎలా ఉందో ఆలోచించాలి. అవినీతి అంతము అనేది ఒక అందమైన ముసుగు, అందమైన అబద్ధము అని చెప్పి క్లియర్ గా మీకు అర్థం అవడానికే ఇన్ని ఎగ్జాంపుల్స్ నేను మీ ముందు పెట్టాను. भ्रष्टाचारी कान खोल के सुन ले, एक्शन होगा, जरूर होगा. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలి అంటే కనీస పోటీ కూడా ఉండకుండా బీజేపీ క్రూరమైన పొలిటికల్ గేమ్ ఆడుతోంది అనేది ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన వాస్తవము. ఆ క్రూరత్వానికి బలయ్యేది ప్రతిపక్ష పార్టీలు, లీడర్లే కాదు, డైరెక్ట్ గా ప్రజాస్వామ్యం బలవుతుంది. ఇలాంటి వాస్తవాలు చెప్తున్న యూట్యూబ్ ఛానళ్ల మెడ మీద కూడా నిషేధం కత్తి అనేది వేలాడుతోంది. సోషల్ మీడియాలోనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ సోషల్ మీడియాను నియంత్రించడానికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 పేరుతో నిబంధనలు తీసుకొని వచ్చి వాటిని ఇప్పుడు యూట్యూబ్ డైరెక్ట్గా అప్లై చేసేలాగా చేస్తున్నారు. తాజాగా బోల్తా హిందుస్థాన్ అనే యూట్యూబ్ ఛానల్ను యూట్యూబ్ బ్లాక్ చేసింది. हमारे चैनल बोलता हिंदुस्तान के इंस्टाग्राम अकाउंट को डिलीट करवाने के बाद अब यूट्यूब चैनल को भी बंद करवा दिया गया है. అందుకిచ్చిన రీజన్ ఒకసారి చూడండి. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలతోనే మేము బ్లాక్ చేశాము అని చెప్పి యూట్యూబ్ ఆ ఛానల్ నిర్వాహకులకి మెయిల్ పెట్టింది. ప్రజాస్వామ్య దేశంలో డిక్టేటర్షిప్ అనేది ఇలాగే మొదలవుతుందేమో. అయితే చరిత్రలో మహా నియంతలు కూడా నిషేధాలతో, నియంత్రణలతో సత్యం నోరు మూయించలేరు. తాత్కాలికంగా మూయించచ్చేమో కానీ శాశ్వతంగా మూయించలేరు.
మన చేతిలో ఉన్న ఓటును బలంగా ప్రయోగించడం మాత్రమే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఏకైక ఆయుధం. ఏం జరుగుతోందో గట్టిగా అరిచి చెప్పడమే ఎవరైనా ఎప్పుడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన పని. అలా అరిచి చెప్పడమే నేడు మన దేశానికి, మన ప్రజలకు అవసరమైన గొప్ప విప్లవం. మార్పు కోసం ఎవరు రోడ్ల మీదకి రానక్కర్లేదు. మన చేతిలో ఉన్న ఫోన్లు చాలు, ఒక్క నిజం చాలు 1000 మెదళ్లను వెలిగిస్తుంది. ప్రజాస్వామ్యం ఈరోజు ప్రమాదంలో ఉంది అన్నది నిజము. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మన చేతిలో ఉన్న ఆఖరి అస్త్రం ఈ ఎలక్షన్స్లో మనం వేయబోయే ఓటు మాత్రమే అన్నది కూడా నిజం. ఈ నిజాన్ని సామాన్యులకి తెలియజేస్తే చాలు, ఈ వీడియో చేస్తున్న నేను, చూసి షేర్ చేసే మీరు ఓటర్లుగా మాత్రమే కాదు ప్రజాస్వామ్యానికి ప్రొటెక్టర్లుగా మిగులుతాం. కాబట్టి సత్యాన్ని షేర్ చేయండి, సత్యాన్ని గట్టిగా అరిచి చెప్పండి. సత్యమేవ జయతే.